హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి ఇంకా కావ్య అంటుంది కదా, మీరు చేసేది కరెక్ట్ కాదు కవి గారు, ఎందుకు అనామికను అలా చేస్తున్నారు, విడాకులు దేనికోసం, విడాకులు ఎవరైనా ఇస్తారా అనేసి అంటుంది. అప్పుడు కళ్యాణ్ అయితే అంటాడు కదా, నీకు తెలియదు వదిన, ఇంట్లో జరిగే స్టోరీ, ఆమె నన్ను ఎలా చేస్తుందో నీకేం తెలుసు అనేసి అంటాడు. అప్పుడు కావ్య అయితే అంటుంది కదా, ఏం జరిగినా కూడా నువ్వు అలా ఆలోచించడమే తప్పు తెలుసా, అయినా అనామికను మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కానీ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కవి గారు? నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? అసలు ఎవరైనా నాతో మాట్లాడారా? తాళి కట్టిన మీ అన్నైనా నన్ను దగ్గరికి తీశాడా? అయినా నేను ఓర్పుతో ఉండలేదా? నేను ఇప్పుడు నా భర్తని, ఈ ఇంటి వాళ్ళందరినీ నేను మార్చుకోలేదా? అలాగే నువ్వు కూడా చేయాలి కవి గారు, అంతే. దానివల్ల అనామికను వదిలేస్తా అనేసి అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇదిలా ఉండగా ఇంకా కావ్య అయితే ఆ మాయని దొరకపట్టడం కోసం బయటికి వెళ్తుంది. ఇంకా మాయ ఇంటి దగ్గర నిల్చున్న అప్పు అయితే, ఏంటి మా కావ్యక్క ఇంకా రావట్లేదు, ఎంతసేపు అవుతుందో ఏమో అని ఆలోచిస్తుండేలోపు కావ్య అయితే కారులో వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు అప్పు అంటుంది కదా, ఏంటక్క ఇంత లేట్ అయ్యింది, అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, ఇదే ఇల్లు, రా లోపలికి వెళ్దాం అని డోర్ కొట్టేసరికి అయితే మాయ డోర్ తీస్తుంది. ఏంటి మీరేనా అని ఒక్కసారిగా షాక్కి గురై డోర్ వెయ్యబోతుంది. ఇంకా అప్పు కావ్య ఇద్దరు కలిసి అయితే డోర్ దొబ్బుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు మాయ గట్టిగా అరుస్తూ అంటుంది కదా, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, అసలు ఏం చేస్తున్నారు, మీకేం కావాలి అనేసి అడుగుతుంది. అప్పుడు అప్పు ఉన్న కావ్య అయితే అంటారు కదా, మేమెవరమో తెలివందే నువ్వు డోర్ మొహం మీద వేస్తున్నావా, నీకు తెలుసు, రా నువ్వు ఇలా కూర్చో అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇంకా అప్పు అయితే అంటుంది కదా, ఇంకా ఇదంతా వద్దు, డొంక తిరుగుడు ఆట, స్ట్రేట్గా మాట్లాడుకుందాం మనము, నీ మాయలన్నీ బయటపెట్టు మాయలేడి మాయగారు అనేసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటుంది మాయ. అప్పుడు కావ్య అంటుంది కదా, నీ వల్ల మా ఇంట్లో ఇల్లు మొత్తం అల్లోకల్లోలం అయిపోతుంది, అసలు జరిగిన విషయం బయటపెట్టు, లేకపోతే మాత్రం ఇట్నుండి ఇటే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాము అనేసి అంటుంది కావ్య. అప్పుడు మాయ అంటుంది కదా, ఏం జరిగిందని నేను బయట పెట్టాలి అనేసి అంటుంది. ఏమీ జరగలేదా, ఏమీ జరగనప్పుడు మా మామయ్య గారి దగ్గర నెలకు 10 లక్షలు ఎందుకు తీసుకుంటున్నావు, ఆ బిడ్డని మీ గుగ్గిరాల వారి వారసుడే అని నా భర్తకి ఎందుకు ఇచ్చావు, నా భర్త ఎవరికి సమాధానం చెప్పలేక నలిగిపోతున్నాడు, కాబట్టి నిజమేంటో నువ్వు బయటపెట్టు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా మాయ అంటుంది కదా, చెప్తాను, నేను జరిగిన విషయం మొత్తం చెప్తాను, ఒకసారి నేను మీ మామయ్య గారు అనుకోని పరిస్థితుల్లో దగ్గర కలిసాము, దానివల్ల నేను అది వాడుకొని నాకు డబ్బు అవసరం మొత్తం తీర్చుకుంటున్నాను, అదడ్డం పెట్టుకొని బిడ్డను కూడా నేను ఇచ్చేశాను, అంతే, అంతకు మించి ఇంకా జరిగింది ఏమీ లేదు, నన్ను వదిలేసేయండి అనేసి అంటుంది మాయ. నిన్ను వదలడమా, నిన్ను వదిలే పరిస్థితే లేదు, నువ్వు ఇదంతా మా అక్క వాళ్ళ అత్తగారింట్లో చెప్పాలి అనేసి అప్పు అంటుంది. అప్పుడు కావ్య అంటుంది కదా, పద నువ్వు వచ్చి ఫస్ట్ మా ఇంట్లో మొత్తం చెప్పి నా భర్తని ఈ నిందల నుండి తప్పించు, నా భర్తను అందరూ వేలెత్తి చూపిస్తున్నారు, ఏది లేదని చెప్దూరా అనేసి అయితే ఈడ్చుకొని వెళ్తుంది. ఇలా ఉండగా అందరూ హాల్లో కూర్చున్నప్పుడైతే అపర్ణ వచ్చి అంటుంది కదా, ఏంటత్తయ్య మీ మనవరాలు ఎక్కడికి వెళ్ళింది, కనిపించడం లేదు అనేసి అంటుంది. అప్పుడు రాజు వల్ల నాయనమ్మ అయితే అంటుంది కదా, ఏమో ఎక్కడికి వెళ్ళిందో నాకు కనిపించట్లేదు అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ అయితే అంటుంది కదా, వెతకండి, ఈరోజే వాళ్ళ బిడ్డ తల్లి ఎవరో తీసుకొని వస్తాను అని పొద్దున్నే చెప్పింది, ఇంకా కనిపించట్లేదు అని అనేసరికి రుద్రాణి అయితే అంటుంది కదా, తీసుకురాలేనేమో అనుకొని అట్నుండటే పారిపోయింది అనుకుంటా వదిన అని అంటుంది. అప్పుడు స్వప్న అయితే అంటుంది కదా, నీలాగా చాతకాందేం కాదు, అన్నీ తప్పించుకొని నువ్వు నీ కొడుకు సిగ్గు లేకుండా ఇంట్లో పడి ఉంటున్నారు కదా, నా చెల్లేం అలాంటిది కాదు అని మొహం మీదే చెప్పేస్తుంది. అంతలోగా కావ్య అయితే ఆ మాయని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ మాయ అంటుంది కదా, ఇదంతా చేసింది నేనే, అసలు ఆ బిడ్డకి రాజు కారణం కాదు, సుభాష్ కూడా కారణం కాదు, అనుకోని పరిస్థితుల వల్ల ఇలా మేము ఒక్కటయ్యాము, దాన్ని అడ్డం పెట్టుకొని ఈ బిడ్డ మీ బిడ్డే అని చెప్పాను, వాస్తవానికి
ఈ బిడ్డకు మీ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, ఈ బిడ్డ నా బిడ్డ అని అపర్ణ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఇంకా అప్పుడు అపర్ణ అయితే అంటుంది కదా, మీరు నన్ను మోసం చేస్తారు అనుకోలేదు, మీరు ఎలా తప్పు చేశారు అని సుభాష్నైతే నిలదీస్తుంది. నీ వల్ల నేను నా కొడుకును నిందించాను అనేసి అంటుంది అపర్ణ. ఇంకా రాజు కావ్య అయితే అంటారు కదా, జరిగిందంతా మర్చిపో అమ్మా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంటాడు రాజు. అప్పుడు కావ్య కూడా అదే మాట అంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.